అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రాజస్థాన్‌లోని ఫుడ్ ఐటెమ్స్ గురించి గనక తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువగా చపాతీలని, రోటీలని, పరోటాలని అంటే మేతి పరోటా అని, తర్వాత డిఫరెంట్‌గా ఆలు పరోటా అని అలా చేసుకుంటా తింటుంటారండి. వాటిల్లోనికే డిఫరెంట్ కర్రీస్‌ని అలా చేసుకుంటారు. ఇంగా మార్నింగ్ టిఫిన్‌కి అలా వచ్చినట్లయితే సమోసాలు, కచోడీలు, పోహా ఇవి కూడా తింటుంటారనమాట. అండ్ రిమైనింగ్ స్నాక్స్ ఐటమ్స్ గానీ ఇంకా అలా ఏమి ఉండవండి. పానీపూరి ఇవి అవైలబుల్‌గా ఉంటాయి. బేల్‌పూరి, పానీపూరి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వాళ్ళకి దోశలు కానీ ఇడ్లీలు కానీ ఇవన్నీ ఏమీ తెలియవు అనమాట. సో మేడం వాళ్ళ ఫ్రెండ్కి అయితే మేడము దోశ ఇవి ప్రిపేర్ చేసి పెట్టారండి ఒకరోజు. సో వాళ్ళు దానికి మళ్ళీ అంటే మేడంని మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇలా మోమోస్ ఇవైతే ప్రిపేర్ చేశారనమాట. సో యాక్చువల్గా వాళ్ళది ప్రాపరు కోల్కతా, వెస్ట్ బెంగాల్ దగ్గర అక్కడ ఉంటారంటండి. అక్కడ మోమోస్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అంట. సో అందుకనే ఈ ప్రిపరేషన్ ఇదంతా కూడా ఆవిడైతే డైరెక్ట్గా మనకు చూపించి అండ్ వాటిని కూడా చేసి తినిపించారనమాట. చాలా బాగున్నాయి, టేస్ట్ పర్వాలేదు, తినొచ్చు అన్నట్లుగా అనిపించింది. వీడియోస్లోనే చూడటం తప్ప ఈ మోమోస్ని డైరెక్ట్గా అయితే ఎప్పుడూ చూడలేదండి. సో ప్రాసెస్ ఇదంతా కూడా నేను డైరెక్ట్గా చూశాను. కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఈ ఐటమ్స్. టైప్స్ ఉంటాయి కదండి, వెజ్ మోమోస్ అని, చికెన్ మోమోస్ అని ఇలా ఉంటాయి కదా. సో ఇక్కడ నార్త్ ఇండియా వాళ్ళు అంటే ఇక్కడ రాజస్థాన్లోనే నేను చూసినంత వరకు అయితే చికెన్ అనేది తినడం చాలా తక్కువ అండి. ఇక్కడ ఒక 20% కూడా తినరనమాట, అలా ఉంటుంది. సో ఇక్కడ మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అయితే వెజ్ మోమోస్ ఇవైతే ప్రిపేర్ చేశారనమాట. దాంట్లోనికి క్యాబేజీ, ఆనియన్స్, క్యారెట్, తర్వాత ఇప్పుడు ఇక్కడ వింటర్లోని ఇక్కడ ఎక్కువగా మటర్స్ అవైలబుల్గా ఉంటాయి కదండి. సో మటర్స్ని కూడా తీసుకున్నారనమాట వెజ్ మోమోస్ ఇవి ప్రిపేర్ చేయడానికి. సో క్యాబేజ్ని, క్యారెట్ని వాటిని అయితే బాగా తురిమారండి. తురిమిన తర్వాత దాంట్లోనే ఆనియన్స్ వేసి తర్వాత మటర్స్ని కూడా వేసి దాంట్లోనికి కొద్దిగా సాల్ట్ అయితే వేశారు. వేసిన తర్వాత దాంట్లోని వాటర్ అంటే బయటకు వచ్చేంత వరకు అయితే మొత్తం పిండేశారండి వాటర్ మొత్తాన్ని కూడా. సో మిగిలిన అదే పిప్పి టైప్లో ఉంటుంది కదండి, దాన్ని మొత్తాన్ని పక్కకు పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలా ఉంటుందన్నమాట వాటర్ అంతా సపరేట్ చేసిన తర్వాత. దీనిలోనికి మైదా పిండిని తీసుకుని దాన్ని చపాతీ పిండి టైప్లో అయితే కలుపుకున్నారు అనమాట. కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చిన్న పూరీల టైప్లోనే అయితే అలా చేసుకున్నారు. నెక్స్ట్ చేసుకొని అలా మనం స్టఫ్ చేసాం కదండి, ఆ స్టఫ్ మొత్తాన్ని కూడా కొద్దిగా తీసుకొని ఇలా డిఫరెంట్ షేపులు అయితే చేశారు. మన ఇష్టం అండి, అంటే సర్కిల్గా కానీ అండ్ ఎలాగైనా కూడా ఫ్లవర్ షేప్లో, లోటస్ షేప్లో అలా డిఫరెంట్గా అయితే చేశారు. మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. ఇంట్లో కాబట్టి ప్రిపేర్ చేసేది వీళ్ళు కొద్దిగా ఇంకా చిన్న సైజులో చేశారనమాట. బయట అయితే కొద్దిగా పెద్దగానే అవైలబుల్గా ఉంటాయి. అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, సో దానికైతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దాని మీదకైతే మోమోస్ని వాటిలన్నిటిని కూడా పెట్టి ఒక 10 to 15 minutes వరకు అయితే ఉడికించుకున్నారనమాట. ఇలా చూస్తున్నారు కదా, మోమోస్ని అయితే ఇలా పెట్టేసి ఉడికించారు. ఆల్మోస్ట్ ఒక 15 minutes తర్వాత అయితే మొత్తం ఉడికిపోయాయండి. దీంట్లోనికి కాంబినేషన్గా టమాటా పచ్చడి కూడా అలా చేశారనమాట. ఫైనల్గా మోమోస్ ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయండి. మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం అండి నేను టేస్ట్ చేయటం. ఎలా ఉంటుందో అనుకున్నాను, టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉందండి. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంట్లోనికి కొత్త స్నాక్స్ ఏమన్నా చేసుకోవాలన్నా, వెరైటీగా చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఇలా చేసుకోవచ్చండి వెజ్ మోమోస్ ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.